పెళ్ళే ఇష్టం, అబ్బాయి ఇష్టం లేకపోతే పెళ్ళే చేయకుండా ఆగొచ్చు కదా. మా పాప ఒప్పుకోలేదండి, ఎంత చెప్పినా వినలేదు. 1 year ఆగింది ఆ అమ్మాయి. ఏమి నిన్ను కాదని వచ్చేంత సీన్ అయితే ఏం కనిపించట్లా. చేయలేదు అవన్నీ, కానీ మరి నేను ఇష్టపడి చేసుకుంటాను అంది నీ ఇష్టం. చేశారు కరెక్ట్, అక్కడ వరకు అప్పుడు నోరు మూసుకోవాలి. వాళ్ళ జీవితాలతో వాళ్ళ కుటుంబంతో మీకెందుకు? ఇద్దరు హ్యాపీగా ఉంటే ఇన్సల్ట్ చేస్తావా నీ అల్లుడిని? పిల్లలు పుట్టరు మగవాళ్ళు అనకూడని మాటలు కదా. మీ అమ్మాయికి కూడా పుట్టలేదు కదమ్మా, డాక్టర్స్ చెప్పారు కదా. ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నారుగా ఇద్దరు ప్రూవ్ చేసుకున్నా. ఇప్పుడు ఆమెకే అన్యాయం జరిగింది, పెళ్లి చేసుకున్నా ఆ పాపకి అన్యాయం జరిగింది. ఏం లేదమ్మా, సింపుల్ గా నీకు నీ అల్లుడి మీద ఏదో ఒకటి వేలెత్తి చూపెట్టాలి కాబట్టి ఒక ఛాలెంజ్ ఇసిరావు, పిల్లలు కనాలి అనేది. పిల్లలు కనకపోయేటప్పటికి అతను వదిలిపించుకోవాలి. మా పాపకే మోసమైంది కదా మేడం. ఎక్కడైందమ్మా నువ్వు చేసిన తెంగర పనికి అయ్యింది. ఏమంటున్నాడు, మాకు కాదు వచ్చింది గర్భం అని అంటున్నారు. కరెక్టే, అతను మాట్లాడుతుంది కరెక్టే. నువ్వు అర్జెంట్ గా నువ్వు చేసిన పనుల వల్ల ఇప్పుడు అంతా హడావుడిగా తీసుకున్నారు. ఒక మగాడిని అనకుండా మాటలు నువ్వు అనేసావు. ఏమయ్యా మీరేంటయ్యా? ఇప్పుడు మా అమ్మాయి ఇప్పుడు అమ్మాయి పిల్లలు పుట్టట్లేదని అంత అర్జెంట్ గా మీ అబ్బాయికి ఎందుకు విషయం వేయడం? అలాంటి పొజిషన్ తీసుకోలేము. ఒకరికొకరు మాట్లాడకండి ఒకేసారి. ఆలోచించుకోవాలి మేడం. మా అబ్బాయి సైలెంట్ గానే ఉన్నాడు, కానీ అత్త అనేటిది ఒక తల్లి ఎలా వచ్చి మాట్లాడాలి మేడం? సంస్కారం లేకుండా నీకు మోతనం లేదు, ఏలెత్తి మాట్లాడితే ఎలా ఉంటుంది మేడం? వాడు మొగోడు కాదా? అప్పుడు ఇష్టపడి మేము నా కొడుకుతోనే ఆలోచించుకుని మాట్లాడుకున్నాం. ఇంత ఇటువంటి లోపము మా ఇంట్లో ఎవరికి లేదు, మా చట్టంలో లేదు. నా కొడుకు ఎలా వచ్చింది అని నాకు డౌట్. తర్వాత ఆలోచించుకుంటా నేను పిండి తినక రోజులు ఉన్నాయి, మనుదై పండుకున్న రోజులు ఉన్నాయి ఉపవాసంగా. అటువంటిది లాస్ట్కు డైవర్స్ తీసుకున్నాం, చేపించుకున్నాం. తను చెప్పడం వల్లనే కదా మేడం మా అమ్మగారు చెప్పారు. ఊరుకోండి అమ్మా, మీ అమ్మనే మాట అనకుండా ఉండుంటే బాగుండే. తక్కువ మీ అమ్మ చెప్పిన దాంట్లో 100వ వంతు చెప్పాడు, అతను 10వ వంతు చెప్పాడు. అమ్మా ఆయన కరెక్ట్ గానే మాట్లాడారమ్మా, తప్పంతా అక్కడ మీ వైపే కనిపిస్తోంది తెలుసా. మీరు అలా అనకుండా ఉండాల్సింది, అందుకే కదా వాళ్ళకి దూరం అయిపోయి అలా చేసి రెచ్చిపోయేలా చేశారు. బిడ్డల కన్నా తర్వాత ఎలా బుద్ధి చెప్పాలా? నీకు తుందా సంస్కారం? నీకు లేదు. నా జీవితం ఏం కావాలా? ఎందుకు వదులుకున్నారు మీరు? నేనెందుకు పాడు చేస్తా? నేను పాడు చేసిన ఎవరు పాడు చేశారు చూసేవాళ్ళు అందరికి అర్థమవుతుంది. నువ్వు పాడు చేసావా, అమ్మాయి పాడు చేసావా? అయిపోయాక గర్భవతి వచ్చిందంటే అది తప్పు కదమ్మా. అవును, విడాకులు అయిపోయిన తర్వాత గర్భం వస్తే మాది కాదు కారణం అని అంటే అది కూడా పాపమే కదా, ఆయన చేసిన పాపమే కదా. మీరు చేసిన దాని మీద అది చాలా తక్కువేలే కానీ మేమేం చేయలేదు కదా మేడం. పుట్టే పిల్లలు ఆడవాళ్ళ నువ్వు చేసిన పనులు. నువ్వు పాపం పుణ్యాల గురించి మాట్లాడుతుంటే మేము లెక్కలేసుకుంటున్నాం ఇక్కడ ఎవరిది పాపం ఎవరిది పుణ్యం అని చెప్పి. ముందుకు వచ్చావు, ప్రేమించుకున్న పిల్లలకి దూరం పెట్టింది మేడం. ఇట్లా అందరూ అంటున్నారు పిల్లలు పుట్టట్లేదని. ఆ దూరం పెట్టడం వల్ల ఆయన అలాగా అయిపోయాడు. నీ సలహాల వల్ల అమ్మాయి అలా బిహేవ్ చేసింది, నీ మాటలు వెళ్ళాక ఇల్లు ఇట్లా చేశారు. అంత రెచ్చగొట్టావు కాబట్టి డివోర్స్ అనేది అప్లై చేసిన వెంటనే ఇంకో సంబంధం కూడా మాట్లాడేసుకున్నారు. అమ్మాయికి ఏదో ఒక న్యాయం చేయాలి. ఎలా విషయం ఏంటో తెలుసా, ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీ అంటూ లేకపోతే డిస్ప్యూటే లేదు, ఎవరి లైఫ్ వాళ్ళది. డైవర్స్ అయిపోయి వీళ్ళ వరకు వీళ్ళు హ్యాపీ ఉంటారు. ఫస్ట్ నుంచి వీళ్ళది కేసు అప్పటి నుంచి అనిపిస్తుంది ఏంటంటే అదేంటి డివోర్స్ అయిన నెక్స్ట్ డేనే పెళ్లి ఏంటి, నెక్స్ట్ అంత ఆతృత ఏంటి అనేది అనిపించింది. ఈవిడ ఇలా వీళ్ళని రెచ్చగొట్టింది కాబట్టి డివోర్స్ అప్లై చేసిన వెంటనే సంబంధాలు చూసుకున్నారు, ఇమీడియట్ గా పెళ్లి చేస్తారు. మరి వాళ్ళని కూడా అంత రెచ్చగొట్టారు కదండి మీరు. ప్రెగ్నెన్సీ రావడం ఇప్పుడు క్వశ్చన్ అడుగుతుంది. నీకు దన్నం, అతని గురించి నువ్వు సర్టిఫికెట్ ఇవ్వద్దు, అతను మంచోడే. నిన్నెందుకు చేసుకున్నాడు? మరి మీరు ఉండనివ్వలేదు కదా. మీరు మీ వైపు రావాలంటే ఒక మాట మాట్లాడతారు, మళ్ళీ ఇక్కడ వైపు రాగానే ఇంకో మాట మాట్లాడుతున్నారు. అంత మీకే సపోర్టా? ఇప్పుడు నువ్వు నీ ముక్కు ఎక్కడ ఉందంటే ఇలా చూపెట్టదు, ముందు వెనకతల ముందు. నీకు నిజంగా మీ యొక్క సంబంధం నచ్చకపోతే కనుక అడ్డంగా పడుకుని పోయి వాళ్ళిద్దరి మధ్యన పెళ్లి చేసుకోకుండా ఆపవలసింది. పెళ్లి చేసేసావు, పెళ్లి చేసిన తర్వాత అల్లుడు గారు నచ్చలేదు నీకు. అసలు వాళ్ళ లైఫ్ లో ఇన్వాల్వ్ అవ్వద్దు పేరెంట్స్. మీకెందుకు? మీ వల్ల ఇప్పుడు చూడు పిల్ల క్వశ్చన్ మార్క్ లో పడింది. ఎడగొట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక ప్రేమించిన వాళ్ళని పెళ్లి ఆపండి అమ్మా. మీరు అబండాలేసి అభియోగాలేసి ఇప్పుడు మా అమ్మాయికి న్యాయం చేయండి, మీ అమ్మాయికి న్యాయం చేసింది. మీ అమ్మాయి సంతకం పెట్టిందా, పక్కింటి అమ్మాయి సంతకం పెట్టిందా? డివోర్స్ కాగితం పెట్టింది, మరి పెట్టింది అంతే అయిపోయి. ఏమ్మా మ్యూచువల్ డైవర్స్ కి ఏమైనా కాంపెన్సేషన్ తీసుకున్నారా? తీసుకున్నాం. ఎంతమ్మా? 5 లక్షలు. 5 lakhs కాంపెన్సేషన్. పర్మనెంట్ ఎలిమినీ కూడా అయిపోయింది. ఓకే, ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ విన్నారు కదా సార్, మీరేమంటారు? అదే ఈ స్పీడ్ చూస్తుంటే మేడం, అసలు వీళ్ళంత స్పీడు అంటే పిల్లలకి ఏ స్థాయి స్పీడ్ ఉందో పెద్దలకు కూడా అదే స్థాయి స్పీడ్లో ఉంది. వీళ్ళు 6 నెలల్లో ప్రేమించేసుకోవటం, ఒకే కంపెనీలో ఉండటం, 6 నెలల్లో ప్రేమించేసుకోవటం, పెళ్లి చేసేసుకోవాలని అనుకోవటం. ఓకే, పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు అక్కడ వరకు. మనిషి యొక్క క్యారెక్టర్ని అసెస్ చేసే అంత టైం నీకు వచ్చిందా? అందరు ఆడవాళ్ళతో సిన్సియర్గా ఉన్నాడు, నాతో ఇంకో ఎక్స్ట్రా సిన్సియర్గా ఉన్నాడు అనేటటువంటి ఒక్క అంశంతో బుట్టలో పడ్డావు. పెళ్ళైనటువంటి 2 సంవత్సరాల్లోనే నీకు ఒక ఆలోచన, అనుమానం వచ్చింది. మీ పెద్దలకు కూడా ఇక్కడ అస్సలు బుద్ధి లేదు, ఇరువైపులా పెద్దలు బుద్ధి లేదు అనేది నేను చెప్పాలి. ప్రత్యేకంగా మీ అమ్మగారు ఇక్కడ
నచ్చకపోతే కనుక, ఒక ప్రేమించేటటువంటి వ్యవహారం నచ్చకపోతే కనుక 600 అయినా 106 అయినా నేను ఈ పెళ్లి చేయను అనేటటువంటి ఉద్దేశంతో ఆవిడ ఈ రోజు ఉండుంటే కనుక పరిస్థితులు వేరేగా ఉండేవి. ఎందుకంటే మరీ అమ్మ మాట కొట్టిపారేసేటటువంటి వ్యక్తిత్వం నీది కాదు. అమ్మ ప్రోత్సహించడం వల్ల, అమ్మ యొక్క మాటల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నువ్వు డివోర్స్కి కూడా సంతకం పెట్టావు. ఎందుకంటే అదే అమ్మ ప్రేమించుకున్నప్పుడు అమ్మ ఈ పెళ్లి చేసుకుంటే కనుక ఈ విధంగా ఉంటుంది పరిస్థితి, పరువు పోతుంది ఇంకోటి అని అంటే కనుక నువ్వు అప్పుడే అయిపోయి ఉండేవు. 6 సంవత్సరాల ప్రేమ ఏం కాదు, మీది 6 నెలల ప్రేమ. పెళ్ళి అయినటువంటి దాంట్లోనే పెళ్ళి అయింది. నువ్వేంటంటే 2 పడవలు కాలు వేసావు. ఒక పక్క నుంచి మీ అమ్మ మాట వింటున్నావు, ఇంకో పక్క నుంచి మంచిగా నచ్చినటువంటి మొగుడితో పాటు కాపురం చేస్తున్నావు. నీకేంటంటే బ్రెయిన్ వాష్ చేసింది మీ అమ్మ. ఏం బ్రెయిన్ వాష్ చేసింది అంటే కనుక పిల్లలు కనేటటువంటి ఛాన్స్ ఎంతవరకు ఉంటుందో ఛాలెంజ్ అయ్యి నీ భర్తకి పిల్లలు కనేటటువంటి ఛాన్స్ ఉంటే కనుక అతను మగాడు, లేదంటే మగాడు కాదు, లేదంటే నీ మీద ఇంట్రెస్ట్ లేదు, లేదంటే వేరే ఆడవాళ్ళతో పాటు ఉన్నాడు అనేటటువంటి ఒక పురుగు నీ బ్రెయిన్లో పెట్టింది. ఒక బేజం, ఒక నెగిటివ్ థాట్ నీ బ్రెయిన్లో పెట్టింది. దానికి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు. కానీ నువ్వు చెప్పినటువంటి ఒకే ఒక మంచి మాట ఏంటంటే పిల్లలు కనకపోయినా పర్లేదు, మా ఇద్దరి మధ్యన ఈ విధమైనటువంటి దూరం ఉన్నా పర్వాలేదు, కానీ మొగుడుగా అతనితో పాటు నేను ఉంటాను అనేటటువంటి నువ్వు ఎక్కువ కాలం అది ప్రయాణం చేయలేకపోయావు. ఎందుకంటే కనుక శారీరకంగా అతను, మానసికంగా అతను దూరం పెట్టావు. మీ అమ్మ అనేటటువంటి మాటలకి నువ్వు శారీరకంగా దూరం పెట్టేటటువంటి అంశానికి అతను మానసికంగా చిదిగిపోయాడు, విరిగిపోయాడు. దానికి తోడు పైపెచ్చి ఏంటంటే మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా మనకు పిల్లలు కనగట్లేదు. మరి ట్రీట్మెంట్ ఎందుకు తీసుకున్నారు? శారీరకంగా దగ్గర అవునప్పుడు ఒక మనిషిని అలా పరీక్ష పెట్టినప్పుడు ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోవటం? దాని ఫలితం ఏంటి? దూరం పెట్టావు. పైపెచ్చి ఏంటంటే అనుమానించో. మీ అమ్మ ఏమో వచ్చి మగాడు కాదు అన్నటువంటి విధంగా మీ అమ్మ అనుమానిస్తే నువ్వేమంటున్నావు? అతను మగాడే కానీ అతను నాతో కాదు వేరే వాళ్ళతో చేస్తున్నాడని చెప్పి అనుమానం పడ్డాడు. ఏంటి వాడి వేడి, ఎందుకు ప్రేమించాను, ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా బాబు అని చెప్పి అతనికి ఎవరు తోడయ్యారంటే వాళ్ళ నాన్న తోడయ్యాడు. ఉండమ్మా వాళ్ళ నాన్న తోడయ్యాడు. వాళ్ళ నాన్న ఏమన్నాడు? మరి ఏంట్రా ఇటువంటి వాతావరణంలో నువ్వే ఉంటావురా, నువ్వు మగాడురా, నువ్వు ఇదిరా అదిరా అని చెప్పి రెచ్చగొట్టి వాళ్ళ అరేంజ్మెంట్స్ వాళ్ళు చేసేసుకున్నారు. డివోర్స్ అనేటటువంటిది హ్యాపీగా సంతకాలు పెట్టేసావు నువ్వు. నేను అనేది ఏంటంటేనమ్మా, ఎక్కడో చాట నువ్వు ప్రేమించినప్పుడు నీకంటూ ఒక ఇంటిగ్రిటీ అనేటటువంటిది ఉండాలి. నువ్వు ప్రేమించుకున్నటువంటి పెళ్లిని కాపాడవలసినటువంటి ప్రయత్నం నీకే కాదు, ప్రేమించినటువంటి అందరికీ. ఎవరైతే కనుక యుద్ధాలు చేసి యువతి యువకులు ముందుకొచ్చి ఇంట్లోంచి పారిపోయి తల్లిదండ్రుల యొక్క మెడలు వంచేసి ముందుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నారో అందరికీ ఒక మెసేజ్ ఏంటంటే కనుక, మీరు నిజంగా అంత స్వచ్ఛంగా ప్రేమించి ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఉంటే కనుక చివరి ఘట్టం వరకు, జీవితం యొక్క చివరి ఘట్టం వరకు ఆ ప్రేమను నిలబెట్టుకోండి, ఆ ప్రేమ గురించి పోరాడండి. ఇలా మధ్యలో వచ్చేటటువంటి అమ్మలు నాన్నలు పెట్టేటటువంటి పుల్లలు, వాళ్ళకి వచ్చేటటువంటి ఆలోచనలు, ఇది క్లియర్ కట్గా మీ అమ్మగారు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. మొదటి రోజు నుంచి ఈ పెళ్ళి అనేది మీ అమ్మగారికి నచ్చకపోవటం వల్ల నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది, నిన్ను బ్రెయిన్ వాష్ చేసింది. ఆవిడ అనుకున్నది సాధించేసింది. ఈరోజు 5 లక్షలు తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కూర్చుని ఏమండి ఆవిడ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవిడ గర్భవతి అవుతుందని చెప్పి మీ అమ్మ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకప్పుడు అప్పుడే గర్భవతి అయి ఉంటే కనుక బహుశా ఇంత ఇన్ఫ్లుయెన్స్ అనేది నీ మీద ఉండేది కాదు. మీ అమ్మ ఏమనేది, అరే ఎలాగ నువ్వు గర్భవతి అయిపోయావు, ఇప్పుడు ఎవరు నిన్ను పెళ్లి చేసుకునే అవకాశం ఉండదు, పిల్లని పుట్టిపోయేటటువంటి బిడ్డను అబార్షన్ చేసుకోవటం అవకాశం ఉండేది కాదు, ఈ పెళ్లిలో కంటిన్యూ అయిపో అని చెప్పి ఉండేది మీ అమ్మ. మీ అమ్మ యొక్క కరెక్ట్గా మీ అమ్మకి ఎలా తగిలింది అంటే దెబ్బ, కరెక్ట్గా డివోర్స్ అయిపోయినటువంటి మరుసటి రోజు ఆ పెళ్ళి అయిన తర్వాత నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసిన చూడు, కరెక్ట్గా అది మీ అమ్మకి గట్టిగా దెబ్బ తగిలింది. ఇదేంట్రా బాబు, ఇప్పుడు గర్భవతి అయినటువంటి కూతుర్ని విడాకులు తీసుకున్న తర్వాత ఇంట్లో ఎలా కూర్చోపెట్టుకుంటాను? ఏ ప్రశ్న అయితే కనుక ఈరోజు మా ఎక్స్ అల్లుడు అయినటువంటి ఇతను సురేష్ అడిగాడు కదా, ఎలా వస్తుంది మేడం ప్రెగ్నెన్సీ, ఎలా వస్తుంది అని చెప్పి తెలివైన క్వశ్చన్, అది మొత్తం సమాజం అంతా అడుగుతుంది కదా. వీళ్ళందరికీ నేను ఏమని సమాధానం చెప్తాను? ఇప్పుడు వరకు పిల్లలు లేరని చెప్పి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వీళ్ళిద్దరికీ డివోర్స్ అయిన తర్వాత ఎలా గర్భవతి అయింది అనేటటువంటి సురేష్ లాంటి 100 మంది మగాళ్ళు ఆడవాళ్ళు వచ్చి అడిగేటటువంటి ప్రశ్నని ఎలా సమాధానం చెప్తాను అనేటటువంటి ఆలోచనతో ఈరోజు మళ్ళీ మీ అమ్మ రివర్స్ గేర్ వేసి ఇక్కడికి వచ్చి కూర్చుని నా కూతురికి న్యాయం అని అంటుంది. లేదంటే వచ్చిండేదా మీ అమ్మ ఈరోజు ఇక్కడికి నా కూతురికి న్యాయం చేయమని చెప్పి? సో కాబట్టి ఏంటంటేనమ్మా, నేనేమంటున్నానంటే ఇంటిగ్రిటీ అనేది ఉండాలి. నువ్వు ప్రేమించావు ఆ అబ్బాయిని, చివరి వరకు ఫైట్ చేయి. అమ్మ నువ్వు దూరంగా ఉండమ్మా, పిల్లలు ఉంటే ఉన్నారు, లేదంటే లేదు, లేనిపోయిన ఆలోచనలు నా మైండ్లో పెట్టుకు, నేను ప్రేమించినటువంటి అబ్బాయి ఎవరో నాకు తెలుసు, నేను పెళ్లి చేసుకున్నటువంటి మొగుడు ఎవరో నాకు తెలుసు, అతని క్యారెక్టర్ గురించి నాకు తెలుసు, నువ్వు నెగిటివ్గా మాట్లాడద్దు, అలా మాట్లాడేటట్టయితే మా ఇంట్లోకి రావద్దని నువ్వు మీ అమ్మని దూరం పెట్టుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. నేను మా అమ్మ మాటలు వినలేదు. ఒక్క నిమిషం ఇప్పుడు డబ్బుల కోసం ప్లాన్ వేసుకొని వచ్చిండ్రు. అమ్మ ఒక్క నిమిషం, అమ్మ తీసేసుకున్నారమ్మా, పొలం ఉంది సార్, ఆ పొలం మీద కన్ను పడింది. అమ్మ ఒక్క నిమిషం అమ్మ, ఒకటి ఈరోజు ఏదన్నా కూడా నువ్వు మ్యూచువల్గా వచ్చి నువ్వు ఇష్టపూర్వకంగా పెట్టినటువంటి సంతకమే.
దాని పైపెచ్చి ఏంటంటే మీ ఇద్దరికి నిర్ణయం తీసుకునేటటువంటి దాంట్లో అంత నిలబడేటటువంటి మనస్తత్వం లేకపోతే డివోర్స్ పేపర్ మీద మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ మీద సంతకం పెట్టకూడదు. డివోర్స్ పేపర్ మీద సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ భార్యాభర్తల్లాగా మీరు శారీరకంగా కలవకూడదు. ఈరోజు సురేష్ నువ్వు ఆ అమ్మాయి వద్దండి, ఆ అమ్మాయి అవమానించిందండి, వాళ్ళ అమ్మ కూడా అవమానించిందండి, నేను ఇది కాదు అది కాదు అన్నటువంటి అన్ని మాటలకి నేను ఏకీభవిస్తాను. జరగవలసినటువంటి అవమానం అంతా నీకు జరిగింది. అక్కడ ఉక్కిరి బిక్కిరై బయటకు వచ్చి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. డివోర్స్ అనే ప్రాసెస్ నడుస్తుండగానే పెళ్లి మాటలు అనేవి జరిగినాయి. డివోర్స్ వచ్చినటువంటి మరుసటి రోజు మీరు పెళ్లి చేసుకున్నారా, అంత ఆశ్చర్యం కలిగేటటువంటి అంశం కాదు. కానీ ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే వచ్చి సంతకం పెట్టింది కాబట్టి ఇప్పుడు వెనక్కి తిరిగి వచ్చి మాట్లాడేదానికి అవకాశం లేదు ఆ అమ్మాయికి, ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇష్టపడే సంతకం పెట్టావు, ప్రెగ్నెన్సీ వచ్చింది, పుట్టబోయేటటువంటి బిడ్డ నీ బిడ్డ, కానీ నా బిడ్డ కాదు అని నువ్వు అనటానికి లేదు. ఎందుకంటే కనుక నువ్వేంటి, నీ క్యారెక్టర్ ఏంటి అనేటటువంటిది నీ మనస్సాక్షికి తెలుసు. 6 నెలల పాటు ప్రేమించి 2 సంవత్సరాల పాటు ఆ అమ్మాయితో ప్రయాణం చేసినటువంటి నువ్వు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి అనేటటువంటిది కూడా నీకు తెలుసు. దయచేసి మన స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల గురించి పుట్టబోయేటటువంటి పిల్లలు మన పిల్లలు కాదు అనేటటువంటి మాట కాదు. డివోర్స్కి పుట్టబోయేటటువంటి పిల్లలకి ఆ అమ్మాయి ఎప్పుడు ప్రెగ్నెన్సీ అయింది అనేటటువంటి అంశానికి ఎటువంటి సంబంధం లేదు. ఒకటి లీగల్ ప్రాసెస్, ఇంకోటి సైన్స్, ఇంకోటి బయోలాజికల్ ప్రాసెస్. ఎందుకంటే కనుక లీగల్ డివోర్స్ ప్రాసెస్ అనేది నడుస్తుండగానే మీరిద్దరు భార్యాభర్తలుగా కలిశారు, కలవటం వల్ల కలిగినటువంటి ప్రెగ్నెన్సీ. కాబట్టి అటువంటి అవమానం, అటువంటి అనుమానం అనేటటువంటి చేసి ప్రజలు ఎదురుగుంటా ఆ అమ్మాయిని ఒక నిందితురాల కింద, లేదంటే ఒక క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి కింద నిలబెట్టడం అనేటటువంటి తప్పు. ఇది మాత్రం నేను ఒప్పుకోను. ఓకే, ఆ బిడ్డకి నేనే తండ్రి అండి, కానీ ఆ అమ్మాయితో ఆల్రెడీ నేను విడాకులు తీసుకుని న్యాయపరంగానే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఈ అమ్మాయి నా భార్య, ఆ అమ్మాయి నా భార్య కాదు అనేటటువంటిది ఒక వంతు కరెక్టే, అది మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఈ అమ్మాయి కూడా ఇష్టపూర్వకంగా సంతకం పెట్టి తప్పు చేసింది వెయిట్ చేయకుండా. కానీ బిడ్డకి నేను తండ్రి కాదు అనేటటువంటి ఆలోచన మాత్రం చాలా పాపం, అది కరెక్ట్ కాదు. దానికి కావాలి అంటే కనుక మీరు సైంటిఫిక్గా DNA టెస్టింగ్ కూడా వెళ్తే కనుక ఆ బిడ్డ ఎవరి బిడ్డ అనేటటువంటిది వెళ్ళటం అనేది చాలా ఈజీ. అది లీగల్ ప్రాసెస్ ద్వారానే సైంటిఫిక్గా డాక్టర్ పట్టినటువంటి సర్టిఫికెట్ల ద్వారా ఆ DNA టెస్ట్ కూడా మనం చేయించవచ్చు. సో నేనేమంటున్నానంటే ఆ అమ్మాయి నిన్ను కోరుకుంటుందా లేదా అనేది నాకు తెలియదు, కానీ నువ్వు ఆ అమ్మాయిని అయితే మాత్రం వద్దనుకుంటున్నావు, ఆ అమ్మాయి నీ భార్య అనుకుంటున్నావు. కానీ పుట్టబోయేటటువంటి బిడ్డ మాత్రం ఆ బిడ్డకి పూర్తిగా అన్ని హక్కులు ఉన్నాయి, మీరే ఫాదర్ అనేటటువంటిది నా బలమైనటువంటి అభిప్రాయం. దానికి ఇంకా స్ట్రాంగర్ ఎవిడెన్స్ కావాలి, నీ మైండ్లో ఉన్న అనుమానం పోవాలి అని అంటే కనుక దానికి DNA టెస్టింగ్ ద్వారా ప్రూవ్ చేయడం కూడా ఈజీ. సో ఆ మాట అయితే మాత్రం నేను ఒప్పుకోను. మిగతా అన్ని అంశాల్లో ఈ అమ్మాయిది వాళ్ళ అమ్మది తప్పు, ఆ తొందరపాటుతనం అనేటటువంటిది. మిగతాది మాత్రం బిడ్డ మాత్రం నా బిడ్డ మాత్రం కాదు అనేటటువంటి దానికి అంటానికి నీకు హక్కు లేదు. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.